హలో గైస్, దిస్ ఈజ్ ఇర్ఫాన్. వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ అండ్ స్టన్స్. అయితే ఇప్పుడే లేచిన అన్నట్టు దగ్గర అయితే మా వాడు చూడండి కంప్లీట్ ఇప్పుడే లేచి ఉడతాడు మా అన్న. ఇప్పుడు ఎంత 7:04 అవుతుంది. ఈ 7:04 ఇప్పుడు ఇక్కడ నుంచి నిద్ర లేదు అసలు. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఫోన్ చేసి అయితే జల్దీ లేవు బాయ్ రైడ్కి వెళ్దాం అది ఇది అని అన్నారు. ఇప్పుడే లేచిన డైరెక్ట్ ఫోన్ల మీద ఫోన్లు గుద్దుదూరు అన్నట్టు మన వాళ్ళు. చలో ఇప్పుడైతే వెళ్దాం. బైకర్స్ కేఫ్ అని ఉంటుంది. ఇప్పుడైతే డైరెక్ట్ బండి కీ చేసుకొని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి అయితే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోదాం. డైరెక్ట్ అయితే స్టార్ట్ కూడా కలుస్తాం మీకు మొత్తం. గాయస్ అయితే ఇప్పుడైతే డైరెక్ట్ స్టార్ట్ చేయడానికి అయితే వచ్చేసిన. మొత్తం చూడండి కంప్లీట్ అయితే మొత్తం రెడీ అయిపోయినా. మొత్తం బ్యాగ్స్ ఇట్లా అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయినా. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేద్దాం. హెల్మెట్ అయితే పెట్టేద్దాం. పెట్టేసి మన బ్యూటీ మన RX వట్టగాలు అయితే రేంజ్లా చలికి మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుంది. లిటరల్లీ ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది. వీళ్ళు ఇప్పుడే వెళ్దాం అంటున్నారు. నాకు ఏం అర్థమవుతలే. అయితే స్టార్ట్ చేస్తున్నాం బండి. స్టార్ట్ అయిపోయినాక డైరెక్ట్ కలుస్తాం. డైరెక్ట్ ఇంచెల్ వెళ్ళిపోతా. మన వాళ్ళ వేరే తమ్ముడు కూడా వస్తుండంటారు అన్న. ఆడికి పోయి వాడిని పికప్ చేసుకున్నాక డైరెక్ట్ గోప్రో వ్యూలో కలుస్తాం. ఆడికి పోయినాక కలుస్తా అని చెప్పిన మనోడు నేనే లేట్ అంటే నాకంటే లేట్ ఉండు. మనోడు నేనే లేట్ అనుకున్నా. నేనే లేట్ అంటే నాకంటే లేట్ ఉన్నావు గాను. ఇట్లా వెళ్దాం జల్దీ కొట్టేసేవచ్చు. చలో ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారంటాడ. రైట్ వాళ్ళని కలుద్దాం. వాళ్ళని కలిసినాక ఆడెంతమంది ఉన్నారు, అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి అనేది చూద్దాం. నాకు ఎంత టార్చర్ చేసారంటే పొద్దున లేచి వచ్చేసే అని అన్నారు. మనోడు ఏమన్నాడు, అందరికంటే ముందు వచ్చినా అని అన్నాడు. ఏడా ఇప్పుడే వెళ్తుండు మనోడు. పొద్దున 5:30 నుంచి స్టార్ట్ చేసిండు మనోడు. కాల్ చేసిండు నాకు, ఏమైంది బాయ్ వచ్చేసి అన్నాడు. ఇప్పుడు వచ్చిండు. డైరెక్ట్ అయితే ఆడికి వెళ్దాం. కేఫే కార్డు ఉన్నారంట మన వాళ్ళు. అంటే కేఫ్ ఉంది మా ఫ్రెండ్కి. ఆ కేఫ్ కార్డు ఉన్నారంట అందరూ. డైరెక్ట్ ఆ కేఫ్ కాడ కలుద్దాం. గాయస్ ఫైనల్గా అయితే కేఫ్ కాడికి వచ్చేసినాం. మనది అన్నట్టు కేఫ్ చూడండి ఒకసారి. ఇది బెంట్లీ 600i, Z9 250, ఇంకోటి R15 V4. ఇవే బైక్స్ అన్నట్టు. మన హెల్మెట్ ఆడ పెట్టేసినాం. మనది బెంట్లీ 600i. చలో ఇక డైరెక్ట్ అయితే టీ ఇట్లా తాగేసి వెళ్ళిపోయాం. స్టీఫెన్ ఏమంటావు? వెళ్ళిపోవడేనా డైరెక్ట్? ఎక్కడి లొకేషన్ ఎక్కడికి చెప్పు. సిద్దిపేటలో ఎక్కడికి? కాఫీ డే కా ఎంత వస్తుంది? 65-70 అట్లా వస్తుందంట. మనం అయితే ఇప్పుడు పెట్రోల్ ఎంత కొట్టిస్తున్నాం. మనోడైతే టీ స్పాన్సర్ అన్నట్టు. కేఫ్ మనదే కాబట్టి బాబీ ఇది ఒక్కటే నా ఇంకా పెట్రోల్ ఇట్లా ఏమన్నా కేఫ్ ఏమన్నది బిల్ నా బండి. చలో గాయస్ ఇదైతే ఫన్ అయితే జరుగుతూ ఉంటుంది. స్టార్ట్ అవుతున్నాం మేమైతే. చలో వెళ్దాం పారి. ఇక వాళ్ళు వచ్చినట్టు లేరు. ఇక వాళ్ళు వచ్చినా రాకుండా అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఫోన్ అయితే ఫిట్ చేసేసిన. చలో నీ బండి తీస్తాను, నా బండి వెళ్తుంది. వీళ్ళు ఇట్లా అసలు రైడ్కి పోలే, మనం టైంపాస్ చేయనీకి వచ్చినాం. ఏమంటావు ప్రశాంత్? టైం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది చూపెట్టు ఒకసారి. ఇలా చూడండి 8:30 అవుతుంది. ఇప్పుడు ఓనికి 1 అవర్ జర్నీ. ఇప్పుడు 1 అవర్ జర్నీ ఇప్పుడు దగ్గర 12 అవుతుంది. నాకు నాకు 11కి వర్క్ ఉంది. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి 11కి. ఆఫీస్ అంటే ఏం లేదనుకోరి, ఇట్లా చెప్పుకోనికి ఆఫీస్ మనకు. చలో స్టార్ట్ అవుదాం. గాయస్ ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. వాళ్ళు GT వాళ్ళు ఫోన్ చేస్తే 10 minutes అంటారు. ఇక వాళ్ళ కోసం వెయిట్ చేసేటందుకు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మేము. అక్క వీడియో తీసింది. ఏం చేస్తావు తెలియదు. అక్క వీడియో తీసి స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే. ఇక్కడ నుంచి లొకేషన్ వచ్చేసి 75 అంట.
సారీ 65-75 అన్ను మనోడు. సిద్దిపేట టోల్ ప్లాజా అనేమో సంథింగ్ ఏమో అన్నాడు. డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. వీళ్ళైతే వస్తలేదు కానీ ఇంకా ఇట్లుంటుంది కాదు మన వాళ్ళతోని. అందుకే మనం సింగిల్ సోలో వెళ్ళిపోతేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే 6:30కి స్టార్ట్ అవుతానన్నారు. నేను రానికి 7:20 అట్లా అయింది. 7:20 ఉన్నాము. ఇప్పుడు దగ్గర ఇక్కడ 1 అవర్ ల్యాగ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కోసం వెయిటింగ్ అది ఇది అని అనేసరికి వాళ్ళతో మన గ్యాంగే కాబట్టి లేట్ అయిపోయింది. వాళ్ళ కోసం ఆయన వాళ్ళు ముగ్గురు ఒకటే కాడు ఉన్నారంట. బాయ్ బాయ్. ఏమై తెలియదు. చలో వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే నీట్గా. జీడీ యాడ్ అయిపోయింది కానీ వాళ్ళు దింపుకొని రావాలి. వాళ్ళు వచ్చేసరికి మేమైతే సిటీ అవుట్స్కట్కి వెళ్దాం. సిటీ అవుట్స్కట్లో కలుద్దాం. డైరెక్ట్ సిటీ అవుట్స్కట్లో కలుద్దాం గాయస్. ఇంకా 10 minutes అయినాం గాయస్. ఇంకా ఒక 20 kilometers ఏమో ఉంది గాయస్ సిద్దిపేట. అయినా కానీ మన వాళ్ళు అయితే ఎవరు రాలే. ఫోన్ చేస్తే వెనకాలనే ఉన్నాం. ఒక 10 kilometers అని అన్నారు. చూద్దాం. ఇప్పుడైతే మెల్లగా పోతున్నా. 20-30 స్పీడ్లో పోతున్నా. 20-30 స్పీడ్లో పోతున్నా కాబట్టి చూద్దాం ఎప్పుడన్నా వస్తారా రారా తెలియదు మొత్తం. పోలీసు వాళ్ళు అయితే కాదు తీసి అయితే ఆపేసిరు మనని. ఫొటోస్ దిగుతారంట. వీడది మన వాళ్ళు వస్తారో రారో ఏం అర్థమైతే లేదు. మన వాళ్ళు అయితే ఆపేసిర్రు. ఫోటో కాదు మంచిగా వీడియోది. సైడ్కి వెళ్ళండి. వీడు దొంగోడు కాసేడు కంప్లీట్. మాకంటే ముందు 1/2 hour ముందుగా వేయండు. అయితే రారా మాత్రం రారా అంటే అన్న మీ పెద్దబా గాయస్. అయితే వీళ్ళైతే ఇప్పటిదాకా రాలే. మనోడు వీలి కొడదామన్నా వీలి కొట్టానా అంటుండు. చిన్న వీలి కొడదాం. పార్టీలు వేసిందంట వీధి. మనోడు వీలి కొట్టు అని అంటే వీలి కొట్టేసిన 140 వచ్చిందంట. అసలు సూపర్ బైక్ కొనాలని అనుకున్నా కానీ కొన్నాక ఒక డ్రీమ్ అంతే. డ్రీమ్ అయితే ఫుల్ అయిపోయింది లైఫ్లో. ఇక సరిపోతుంది నాకు. ఇంకేం డ్రీమ్స్ వద్దు. అయితే ఊడిపోయింది హెల్మెట్. ఇంకా రాలే గాయస్ మన వాళ్ళు. మేమైతే డైరెక్ట్ ఇందాక మనం టాయిలెట్ వస్తా అంటే డైరెక్ట్ ఒక 10 minutes ఆయన. ఆ 10 minutes వస్తుందా వాళ్ళు రాలే. వాళ్ళు వస్తలేరు. లైట్ తీసేసుకున్నాయి వాళ్ళని. అయితే వెళ్ళిపోతున్నాను అయితే. అయితే టోల్గేట్ దాకా వచ్చేసినాం. ఈ టోల్గేట్ నుంచి దగ్గర ఇంకొక 30 kilometers ఉంటుంది. ఆల్రెడీ 35-40 kilometers వచ్చినాం. ఇంకొక 30 kilometers అట్లా వెళ్ళిపోతే డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. చూద్దాం. టోల్గేట్ అయితే ఇంకా ఒక 500 meters అట్లా ఉంటుంది. అలా అవుతే టోల్గేట్ కాడ ఆగుదామని చూస్తున్నాం. మనోడు సాయి ఏమంటుండు టోల్గేట్ కాడ ఆగుదామన్నా అని అంటుండు. వాళ్ళ కోసం ఆగుదామని అని అంటున్నాడు. ఇంకా 500 kilometers ఉంది. 500 meters ఉంది. కిలోమీటర్స్ అంటున్నా నేను. ఎవరుతుంది ఆ గాయస్ కరీంనగర్ టోల్గేట్ అన్నట్టు ఇది. ఇటునైతే ఆగుదామంటుండు మనోడు. టోల్ క్రాస్ అయిపోయినాక ఒక 5 minutes ఆగుదామన్నా. వస్తేనేమో ఉందాం, లేకపోతేనైతే మళ్ళీ వెళ్ళిపోదాం. ఇట్లా స్టాప్లు ఇచ్చుకుంటూ వెళ్దామన్నా అది అని అన్నాడు. ఏం చేద్దాం గాయస్. ఇక మొత్తం గ్రూప్ అంటే గ్రూప్ వెళ్ళాలి కానీ మన గ్రూప్ మొత్తం డిలే ఉంది. మరి ఈరోజు
ఇదిగో గైస్ మన Z9 వచ్చేసింది. మన Z9 వచ్చేసింది. ఏ అజయ్ వీడియో, అరే అభి వీడియోది. మన 600 అయ్యి మన తమ్ముంది. కొనలు వచ్చేసారు గ్యాస్, మొత్తం ఫైర్ అనుకోరు, మన గ్యాంగ్ మొత్తం వచ్చేసింది. రఫ్ఫని వెళ్ళిపోతుండు. ఏమో గాయస్ మనోడి వీడి కొట్టుడు ఏందో భయం అవుతుంది అసలు మనం పక్కన పోవాలంటే. రావాడు గాయస్. అయితే చూడండి, ఇదొక జీటీ, ఇదొక Z9, ముంగట V3 పోతుంది, సైడ్కు బెన్లీ 600i, ఇంకా ఆర్సీ, ఇంకో జీటీ, ఒకటి ఎక్స్ట్రీమ్ 200. కంప్లీట్ ఫైర్ ఉంది. అప్పంచెల్లి వీళ్ళ కోసం ఆగితే వీళ్ళేమో ఈ టైంలో వచ్చి మొత్తం స్పాయిల్ చేసారు. టర్నింగ్లు ఉంటాయి, వీళ్ళు రీల్స్ ఇస్తారంట. చూడండి బండ్లు మొత్తం హవా చూడండి ఒకసారి. చూడండి ఒకసారి రియాక్షన్స్. వీళ్ళు అప్పంచెలు వస్తే మస్తు పని చేసుకుంటూ వచ్చేవాళ్ళం, వీళ్ళు కొట్టుకుంటారు రోడ్ల మీద. వీళ్ళు కంప్లీట్ ల్యాగ్ అంటే కంప్లీట్ బాగా ల్యాగ్ వేసేసారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి ఇంత లేటు అది ఇదని మాట్లాడుతారు. ఏం చేద్దాం గాయస్, అంతా మన వాళ్ళే కాబట్టి ఏమనలేం. ఏం కాదు, వెళ్ళిపోదాం ఇక. మనది వచ్చేసింది పక్కన డ్రాగన్. ఈ చెవులు మొత్తం ఒక సౌండా మరి, అది ఎట్లా సౌండ్ అంటే దానికి మనం వేరే మనకి ఇష్టమైన సౌండ్, కానీ ఆ సౌండ్తోనైతే చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి. అంత దూరంగా రఫ్తార్లు వస్తుంది సౌండ్ అది. ముందు 2 జీటీలు అవుతున్నాయి, నా Z9 ఒకటి, శివన్ Z9 ఒకటి, మా 2 Z9లు అయితే మధ్యలో ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్లో అయితే ఇంకా బైక్స్ ఉన్నాయి. కంప్లీట్ వేరే అంటే వేరే వస్తున్నాయి, వీడియోస్ తీస్తున్నారు మన వాళ్ళు. ఆ వీడియోల వైపులా కొట్టేస్తున్నాం బండిని. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసినట్టే గాయస్ లొకేషన్కి. గాయస్ మన వాళ్ళు అయితే చూడండి ఒకసారి, మీకైతే వ్యూ అంటే ఎట్లా అంటే కంప్లీట్ వేరే. జీ మనోడు సింగల్లో కొడుతుంటే 2 అప్లా వీలీ కొడుతున్నా. అయితే కాఫీ డేకి వచ్చేసినాం. ట్రామ్ 1250, 250 ఎక్స్ట్రీమ్ ఎంటీ వచ్చేసి V3, ఆర్సీ జీటీ, బెన్లీ. ఇక్కడ మన 2 బీచ్లు ఉన్నాయి Z9లు, అటోటి వెర్సా 650 కౌసకి. ఇది వచ్చేసి బాబర్. డైరెక్ట్ అయితే ఫ్రెండ్స్ అయితే ఇంకో వచ్చేసినాం. టీ లంచ్ ఇట్లా చేసేసుకొని డైరెక్ట్ అయితే మళ్ళీ కలుస్తా. గాయస్ కాఫీలు ఇట్లా అన్నారు తాగేసిరు, ఇలా ఇంకా ఫోటోషూట్స్ దా కాలే. చలో ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే వేయర్రి. మొత్తం మీ ఫ్రెండ్స్కి అయితే మొత్తం రఫా బుద్ధి పాడదేంగుర్రి. ఎందుకంటే 10K అయితే డైరెక్ట్ చెప్పిన ఫుల్ సిస్టమ్ ఎక్కిస్తాం. ఎందుకంటే ఈ బెన్లీ ఉన్ను Z9 వాళ్ళు ఆగుతలేరు, మొత్తం ఫుల్ సిస్టమ్ పెట్టుకుని నా పక్కన పోతున్నారు. నా బండి సౌండ్ మొత్తం డామినేట్ చేస్తారు వీళ్ళు, మొత్తం డామినేట్ చేస్తుండు.
నా బండి సౌండ్ రాకుండా చేస్తారు వీళ్ళు. నేను వీళ్ళకి జల్లి మీరు 10K కొట్టిరు అనుకో, ఇలా బండి పని చేయకుండా నేను డైరెక్ట్ ఫ్లైట్ జెట్ ఇంజన్ పట్టుకొని పెట్టేస్తాను బండికి. ఏమో చూపెడతారంట. అగో ఇట్లా ఉంటుంది. అందుకే కొంచెం నైట్ తక్కువ తాగాలి స్టీఫెన్ అని చెప్తా. ఇట్లుంటుంది. అందుకే గాయస్ మీరు జల్దీ 10K కొట్టిరు అనుకో, మనం ఫుల్ సిస్టమ్ కాదు డైరెక్ట్ జెట్ ఇంజన్ పెట్టేసాం. జెట్ అనేది కాదు కానీ ఎక్కిచ్చేసాం. చలో గాయస్ కలుద్దాం ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. డైరెక్ట్ అందరు ఎడ్డోళ్ళు వాళ్ళు ఇంటికి పోలేదా దీనికేండా దూలు పెట్టవా దూలు ఎక్కువ ఇంటికి పోయేలేదా ఇంటికి పోయేది బ్లాగ్ పెట్టావా అంటే చెప్పలేము. సపరకాయస్ షేర్ గాయ్స్, మీకు మా వీడియో నచ్చినట్లుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.